ఈ శనివారపు దినమున ఈ విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా మనసారా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం, సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రం, మా స్తుతులకు పాత్రుడా మీకే స్తోత్రమయ్యా, మా రాజా మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రమయ్యా, అల్ఫా ఒమేగైన మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, బలవంతుడువైన మా దేవా మీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం, సర్వోన్నతుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా, నిజదేవుడా మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభా, ఇటు రీతిగా నా తండ్రి ఈ విజ్ఞాపన ప్రార్థన కూడిక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి నీ మాటలు వినే ధన్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో నీ సన్నిధిలో ఒక్క దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవా, అట్టి కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు, అటు దీవెన, అటు ధన్యత, అటు ఆశీర్వాదం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో పరిశుద్ధాత్ముడా, ఈ ప్రార్థన అంతటిలో మీరే మా పక్షాన ఉండి మీరే అధ్యక్షత వహించి మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రమయా, 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 స్తోత్రమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కూర్చుందాం. ప్రభు నామాన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో
సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. అంతర స్తోత్రార్హుడును సర్వ సృష్టికర్త అయిన దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ యొక్క శనివారపు విజ్ఞాపన ప్రార్థన కూడికలో కూడి ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలకును, దూరాన సమీపాన నా దేవుని మాటలు అలిగిస్తున్న ప్రియా దేవుని బిడ్డలకును నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఈరోజు వాక్యపు వర్తమానము మన ప్రవర్తన. చాలామంది యొక్క ప్రవర్తన మనం చూస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే, నేను చాలా మంచిగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నానని ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. కానీ వారికి వారు ప్రశ్నించుకుంటే, వారు ఆలోచన కలిగి ఉంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు, కొన్ని సందర్భాల్లో ఆ ప్రవర్తన, ఏ ప్రవర్తన? దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉండేటువంటి సందర్భాలు మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. కనుక ఈ దినమున పరిశుద్ధాత్ముడు మనతో ముచ్చటించబోతున్నటువంటి మాటలు, దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నవారు ఏ రీతిగా ఉంటారు. ఇప్పుడు ఈ ప్రవర్తన విషయంలోకి వచ్చేలేకే మన మట్టుకు మనం ఎలాగున్నామన్నది ఒకసారి మనం గమనించుకోవాలి. మన మట్టుకు మనం ఎలాగున్నదన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే, ఆ ప్రీతికరమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను పొందుకునే ఆ గొప్ప ధన్యత దేవుడు మనకి దయచేయను గాక. ఆమెన్. చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనమైనటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక వ్యక్తి ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా ఉంటే తన జీవితంలో శత్రువుగా ఉన్నటువంటి ప్రతి వారిని కూడా మిత్రులుగా దేవుడు చేస్తాడంటండి. ఈనాడు మనకు శత్రువులు ఉన్నారా లేరంటే
కనపడేవారు ఉన్నారు, కనపడిన వారు ఉన్నారు. కానీ మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలంటే దేవునికి ప్రీతికరముగా ఉండాలండి. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేవారుగా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకొనుటకు ఆ మంచి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారి పక్షాన శత్రువుని మిత్రులుగా మార్చే అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో సౌలు గారు దావీదు గారికి మంచి పేరు వస్తుందని, ఘనత వస్తుందని, ఆ గొలియాతును చంపిన తర్వాత దావీదు యొక్క ఖ్యాతి పెరిగిపోయిందని సౌలు ఏం చేశాడంటే దావీదును చంపాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ అట్ ద సేమ్ టైము తనకి ఏ రీతిగా అయితే ఆ యొక్క అవకాశం వచ్చిందో అదే రీతిగా దావీదుకి సౌలును చంపాలనే ఆలోచన కూడా వచ్చింది. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే సౌలు దావీదు మీద శత్రుత్వం కలిగి ఉన్నాడు, కానీ తన యొక్క విషయంలో దావీదు మటుకి సౌలు మీద ప్రేమ కలిగే ఉన్నాడండి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాఠం ఏమైనదంటే మనం ఎవరినైతే అమితంగా ప్రేమిస్తూ ఉంటామో, ఎవరినైతే అమితముగా గౌరవిస్తూ ఉంటామో, ఎవరినైతే అమితంగా మనం ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటామో కొన్ని సందర్భాల్లో వారు మన మీద కొన్ని రకాలైనటువంటి ద్వేషములు కలిగి ఉండక మానరు. కానీ మనము మన ప్రవర్తన, మన నీతి, మన యథార్థత, మన పరిశుద్ధత దేవుని దృష్టిలో ఎలాగున్నదాన్ని సరిచేసుకోగలిగితే, ఈనాడు నేను తెలియపరుస్తున్నాను, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఇదిగో మనకి శత్రువులుగా ఉన్న, మనకి విరోధముగా ఉన్న, మన కుటుంబంలో ఉన్న కొన్ని సందర్భాలు మనం చూస్తామంటే మన శత్రువు ఏడున్నాడంట, మన కుటుంబాల్లోనే ఉంటాడు. అవునా కాదా? కనుక మన బంధువుల్లో ఉన్న, ఎవరిలో ఉన్నా కానీ నువ్వు దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటే నీ యొక్క శత్రువుల్ని నీకు మిత్రులుగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ప్రత్యేకపరిచి దేవుని దృష్టిలో మనల్ని మంచి ప్రవర్తన దేవుడు కలిగి ఉండాలని ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాడండి. అంటే మంచి ప్రవర్తన కలవారై బ్రతుకుచుండవాలని ఎక్కడ దేవుని సంకల్పమై ఉన్నది. మనం ఏ ప్రవర్తన కలిగి బ్రతకాలి? మంచి ప్రవర్తన కలిగి బ్రతికి ఉండే వాళ్ళమై ఉండాలి. మనందరికీ తెలిసినటువంటి మాటమే, మనందరూ అనుకునేటువంటి మాటలమే. ఒక వ్యక్తి మంచివాడు అనిపించుకోవాలంటే చాలా సంవత్సరాలు పట్టిద్ది. అదే వ్యక్తి చెడ్డవాడు అనిపించుకోవాలంటే నిమిషం మాత్రం సరిపోతుంది. కనుక దేవుని యొక్క సంకల్పం ఏమైనదంటే తన యొక్క బిడ్డలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎందుకంటే చీకటిలో నుండి తన యొక్క వెలుగులోనికి మనల్ని నడిపించాడు. ఆశ్చర్యకరమైనటువంటి జీవితం మనకి దేవుడు దయచేశాడు. కనుక ఆయన దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే మన జీవితంలో ఏం పొందుకుంటాం, ఏ రీతిగా మనం దేవుని యందు ప్రవర్తన కలిగి ఉండాలనో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోచున్నాడు. శ్రద్ధగా ఆలకిద్దాం. మొదటి పాయింట్ ప్రవర్తన గురించి, నీతి ప్రవర్తన కలిగి ఉండాలండి. ఏ ప్రవర్తన? నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. చూద్దాం ఆ మాట. కొరింథీయులకు రాసిన 15వ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందామండి. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నానండి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయుల సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, నీతి ప్రవర్తన గలవారే మేల్కొనండి, పాపము చేయమాకండి, లోకానుసారమైనటువంటి రీతిలో మీరు ఉండమాకండి, మీకు ఇంకా ఏమన్నాడు అక్కడ, సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాడని తెలియపరుస్తున్నాడండి. ఈనాడు మనం మంచి ప్రవర్తన కలిగి ఉన్నామా లేదా అంటే మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకునేటువంటి వారమై ఉండాలి. పొద్దున్న లేచిన కాడి నుంచి మనం ఎలా ఉంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా మన జీవితాన్ని ముగిస్తున్నాం అన్నది మనకు తెలుసు. అవునా కదా? దావీదు పొద్దున్న లేచిన కాడి నుంచి ఏం చేస్తావు? నువ్వు ప్రార్థన చేసుకుంటావు, చక్కగా టిఫిన్ చేస్తావు, మళ్ళా మధ్యాహ్నం భోజనం చేస్తావు, మళ్ళీ ప్రార్థన చేసుకుంటావు, మళ్ళీ సాయంత్రం భోజనం చేస్తావు, ఇంకా తర్వాత
ప్రార్థన చేసుకొని నిద్రపోతావు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన నీతి ప్రవర్తన దేవుడు చూసేటువంటి స్థితిలో ఆ ప్రవర్తన మనం కలిగి ఉండటానికి, ఆలోచన మనం కలిగి ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉండాలండి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖంలో ఎంతోమంది నీతిమంతులుగా ఉన్నారు. అందుకని ఈ నీతి అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చే వాక్యం, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. మనం నీతిమంతులు కాదు, కానీ ఆయన ఉన్నతమైనటువంటి నామమున మనం విశ్వాసం ఉంచబట్టి మనల్ని నీతిమంతులుగా దేవుడు మార్చాడు. నీతిమంతుడు ఒక్కడును లేడని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడండి. కనుక మనము నీతిమంతులుగా ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండటానికి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకా నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారం ఇచ్చే స్థితి కలిగి ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా, ప్రభువా ఈ పని నేను చేస్తున్నాను, నీవు జరిగించని ప్రార్థించే అనుభవం మన జీవితంలో ఉండాలండి. అంతేగాని ఈ పని నేను ఏమైనా చేయగలను, నా అంత శక్తిమంతుడు, నా అంత ఆలోచన, నా అంత జ్ఞానం, నా అంత వివేకి ఎవరూ లేరనుకుంటే కుదరదు. కనుక దేవుని దృష్టిలో మన నీతి, ఆయన కృపలో దినదినము కూడా నీతి యుక్తమైనటువంటి ఆలోచన, నీతియుక్తమైనటువంటి తలంపులు, నీతియుక్తమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండగలిగితే ఆ నీతిని బట్టి దేవుడు మనల్ని ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. ఆ నీతిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులు కూడా మనకి మిత్రులుగా మారుస్తాడండి. ఈనాడు మనకి శత్రువులు ఎంతమంది ఉన్నారంటే పైకి కొంతమందిని చెప్పగలవేమో, కానీ చాలామంది ఉంటారు. మనిషి యొక్క ప్రేమ, ఆలోచన, తలంపులు కొంతమందికి ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. అవునా కదా? దావీదు నోట్లో నుంచి వస్తూ ఉంటాయి. హృదయంలో ఏముంటుంది? ఎంత ద్వేషం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత అసూయ ఉంటుందో, ఎంత కోపం ఉంటుందో హృదయ తలంపులు చూస్తే మనకి అర్థమవుతుందండి. కనుక దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉండాలంటే నీవు నీతిమంతుని యొక్క ప్రవర్తన కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండో పాయింట్ మనం చూస్తూ ఉంటే, సువార్తకు తగిన ప్రవర్తన, దేవుని మాటకు తగిన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. చూద్దాం మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 minute అమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకును సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునది. హల్లెలూయా. ఏందంటే దేవుని వలన కలిగింది? సువార్తకు తగిన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఇది దేవుని వలన కలిగినటువంటి విషయమై ఉన్నది. దేవుని యొక్క సువార్త ఏం తెలియపరుస్తుంది? తగ్గింపు కలిగి ఉండుడి. దేవుని యొక్క సువార్త ఏం తెలియపరుస్తుంది? మంచి మనసు కలిగి ఉండుడి. దేవుని యొక్క సువార్త ఏం తెలియపరుస్తుంది? యథార్థత కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని వాక్యము ద్వారా దినదినము నూతనపరచబడాలి. దేవుని వాక్యము ద్వారా దినదినము పరిశోధించుకోవాలి. దేవుని వాక్యము ద్వారా దినదినము దేవునికి సమీపంగా ఉండేవారుగా, దేవుని సహాయాన్ని పొందుకునేవారుగా, దేవుని చెంత నిలిచి ఉండేవారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుందండి. హల్లెలూయా. కనుక దేవునికి ప్రీతికరమైనటువంటి వారిగా మనం ఉండాలంటే, నీవు ఉండాలంటే, నువ్వేం చేయబడాలంటే సువార్తకు తగిన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, నేను ఎప్పుడు ఫెలోషిప్ మీటింగ్లో కూడా చెప్పే మాట ఏమై ఉన్నదంటే, మనము దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ వాక్యానికి తగినట్లుగా మనం ఉంటేనే ఆ వాక్యము ఇతరుల పట్ల పనిచేయటం ఆరంభమవుతుంది. హల్లెలూయా. నేను ప్రార్థన చేయకుండా మీరు ప్రార్థన చేయాలన్నాను అనుకోండి, కుదిరిద్దా? కుదరదు. ఈయనే చేయడం ప్రార్థన, మనల్ని చేయమంటాడిందని ఆలోచన. నేను పాటలు పాడకుండా దేవుణ్ణి మహిమపరచకుండా మీరు దేవుణ్ణి మహిమపరచండి అన్నాం అనుకోండి, అది వీలు కాదు. నేను హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరచకుండా మీరు దేవుణ్ణి స్తుతించాలి అన్నామనుకోండి, కుదరదు.
కనుక వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆ వాక్యాన్ని మనం తెలియపరిచేవారుగా ఉంటే దాని ద్వారా అనేక మంది యొక్క జీవితాలు మార్చబడే అట్టి కృప దేవుడు జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు ప్రాముఖ్యంగా, ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. దేవుని వాక్యానికి తగినట్లుగా మనం ప్రవర్తించగలిగితే అది దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన, దేవునికి ఇష్టమైన ప్రవర్తన, దేవుని యొక్క ఆనందకరమైనటువంటి ప్రవర్తన మనం ఈ లోకంలో కలిగి ఉంటే అది కదా దేవుడు మనల్ని కోరుకుంటుంది. దేవుడు మానవులను సృష్టించడానికి గల కారణం ఏంటంటే మీరు ఫలించుడి, అభివృద్ధి పొందుడి, మీరు మీ కుటుంబము దేవుణ్ణి మహిమపరచుడి అనేటువంటి ఆలోచన దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడండి. అందుకని ఆనాడు ఏమన్నాడు యెహోషువ, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నాడు. ఈనాడు మనం గమనిస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో కుటుంబంలో దేవుని యొక్క భక్తి కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కొంతమంది యొక్క భక్తి లేదు. కానీ క్రీస్తు యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యమైనటువంటి మాటలు, కృపాసత్య సంపూర్ణమైనటువంటి దేవుని మాటల ప్రకారం మనం ప్రవర్తించగలిగితే ఆ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. ఆ ప్రవర్తన ఏం చేస్తుందంటే మన ప్రార్థన దేవుడు ఆలకించే రీతిగా మారుస్తుంది. ఆ మంచి ప్రవర్తన మనం ఏదైతే పొందుకోవాలో అంతకంటే గొప్ప కార్యము దేవుడు జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటే మనం సిగ్గుపడాల్సినటువంటి పని లేదండి, ఏ విషయంలో భయపడాల్సినటువంటి పని లేదు, జడేయవలసిన పని లేదు, ఇబ్బందులు పాలు కావాల్సినటువంటి పని లేదండి. ఇప్పుడు దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగ ఏం చేస్తాడు, దొంగ ఏదైనా దొంగతనం చేసినప్పుడు భయపడతా ఉంటారు, ఎవరొచ్చి పట్టుకుంటాడో, ఏం చేస్తారు ఏందని. ఈ మధ్యకాలంలో న్యూస్ చూసా, రేత్రి దొంగ బంగారం వెండి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అదేందో తెలియదు, వాళ్ళు పోయి కేసు పెట్టి వచ్చారు, మళ్ళీ ఏమి తీసుకెళ్ళాడు, అన్నీ తీసుకొచ్చి ఆడబెట్టాడు. కొన్ని తప్ప కొన్ని మిస్ అయినాయి అంట. ఇక మిస్ అయినాయిలే, కానీ దొంగ ఒకసారి వచ్చి దోచుకున్నప్పుడు దావీదు ఇంక మళ్ళీ వచ్చి ఇస్తాడు అసలు, కనపడతాడు అసలు, రాడు. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళా తీసుకొచ్చి అక్కడ ఇచ్చాడంటండి. ఎందుకంటే ఆ దొంగ నాకు తెలిసి బయట దొంగ కాదు, ఇంటి దొంగై ఉంటాడు. హల్లెలూయా. ఇంటి దొంగ కాబట్టి అమ్మో వీళ్ళు కేసు పెట్టారు, ఇదిగో నేను పలానా రోజు అది వదిలిపెట్టారు కనుక నాకేమైనా అయిద్దామని ఇవ్వటం అనేది జరిగిందండి. కనుక మనము కూడా దేవుని యొక్క మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి ఆలోచన కలిగి ఉండాలి. 3వ పాయింట్ మనం చూద్దాం. ఈ 3వ పాయింట్ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని తెలియపరుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. అన్యులు అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించుతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. అనగా అన్యుల మధ్య దేవుని మహిమార్థమై మీ ప్రవర్తన మంచిగా ఉండాలని పేతురు గారు సంఘమును బతిమాలుచు ఉన్నాడండి. ఇప్పుడు మనకు కూడా చాలామంది ఉంటారు అన్యులు. మనం దావీదు ఆదివారం పూట ప్రార్థనకి పోయి వచ్చాం, పొద్దున్నే వెళ్ళొచ్చి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ప్రార్థన అయిపోయింది, చక్కగా వెళ్ళిపోయి ఇంటికి పోయిన తర్వాత మెదలకుండా ఉంటా, ప్రభువా ఈరోజు చక్కగా నిన్ను దీవించాం, ఆశీర్వదించాం, నీ యొక్క మా ప్రార్థన మీరు ఆలకించారు, మా పక్షాన్ని మీరు ఉన్నారనుకొని ఇంటికి రాగానే పక్కింటి వాళ్ళు మన మీద గొడవ కొత్తా ఉన్నారు. మనం మౌనంగానే శాంతంగానే సమాధానంగానే మనం మంచి మనసు కలిగి, అమ్మా నువ్వు గొడవకు వచ్చినా పర్లా, నువ్వు తిట్టినా పర్లా, నువ్వేమన్నా పర్లా, నాకేం ఇబ్బంది లేదని ఉంటావా? ఉండవు. అంటే మనం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా లేకపోతే సాయంత్రం దాకా ప్రభు సన్నిధిలో నిమ్మలంగా, ఇదిగో నేను మంచి మనసు కలిగి ఉండాలి, దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎవరి మీద గొడవ పడకూడదు, శత్రువును ప్రేమించాలి. శత్రువును ప్రేమించలేని వాక్యం వినంగానే మన శత్రువు ఎవరున్నారు? పలానా మరియమ్మ మన శత్రువు, పలానా కుమారు మన శత్రువు, తనను క్షమించాలి కానీ ఆలోచన మనకు వచ్చింది. అదేవిధంగా దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు ఒక రీతిగా ఉంటాం, ఇంటికి పోయిన తర్వాత ఎవరినైతే శత్రువుని మనం ప్రేమించాలనుకున్నామో ఆ శత్రువు మన ఇంటికి వెళ్ళి రాళ్ళు వేయటం, డబ్బాలు వేయటం, లేకపోతే ఏదైనా గోల్ చేయటం, ఏదైనా అల్లరి చేయటం ఉందనుకోండి, అమ్మా
నేను ప్రభువు బిడ్డనమ్మా, నేను ప్రభువు యొక్క మంచి ప్రవర్తన కలిగి ఉన్నదానిని, కాబట్టి నువ్వు ఈ గులకరాలు వేసినా ఏం వేసినా నేను క్షమిస్తానమ్మా అని అనగలవా? ఏం చేస్తాం వెంటనే? ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్ళి వచ్చింది, గీతకి వెళ్ళి వచ్చింది, మొత్తం తీసి పక్కన పెట్టు. ఇక వెంటనే ఆ చీర తీసి నడులో దోపిక ఇక రాజు చూసుకుందా, నీ సంగతి ఏంది, నా సంగతి ఏందని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ సందర్భాన్ని పాఠం మనం గమనించాల్సింది ఏంటంటే, అపవాది మన ప్రవర్తన మార్చాలని నిత్యము ఆలోచన కలిగి ఉంటాడు. మన పరిశుద్ధత దొంగలించాలని ఆలోచన కలిగి ఉంటాడండి. అదే వ్యక్తి మన మీదకి పద్దాక అయ్యి ఇసిరేస్తుంది. అక్క నువ్వు ఏమన్నా చేసుకో అక్క, నిన్ను మట్టికి నేను ప్రేమిస్తూనే ఉన్నాను, నీ కొరకు ప్రార్థన చేస్తానక్క, నువ్వేం చేసుకో అక్క కానీ చెల్లి కానీ తనకి గోల్ చేస్తున్నా తిడుతున్నా ఎన్ని చేస్తున్నా చేయండి. ఒక పూట చేసిద్ది, లేకపోతే ఒక రోజు చేసిద్ది, లేకపోతే ఒక వారం చేసిద్ది, లేకపోతే 10 రోజులు చేసిద్ది, లేకపోతే ఒక నెల చేసింది అనుకోండి గొడవ. నువ్వు ఇంతే, నువ్వు అది. కొంతమందికి ఉన్న టాలెంట్ ఏంటంటే శాపనార్థాలు పెడతా ఉంటారు, అవి తగలాలని. గమ్మత్తైన విషయం ఏందో తెలుసా? ఎవరైతే శాపనార్థాలు పెడుతున్నారో వాళ్ళకి తిరిగి అవి తగులుతాయి అంటండి. హల్లెలూయా. అలాగా మనము దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే, నీ శత్రువుగా నీ మీద యుద్ధము చేయాలని, నిన్ను మాటల ద్వారా గాయపరచాలని ఆలోచన కలిగి ఉన్న నీ యొక్క పక్క ఇంటి వారినే నీకు మిత్రులుగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా మనం గమనించగలిగితే, పక్క ఇంటి వారితో మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మనం ఏ ఊరు వెళ్ళినా మనకు భయం లేదు. ఎందుకంటే మన కుటుంబాన్ని వాళ్ళు గురకాలా చూసుకుంటారు. అవసరమైతే మన కుక్క కూడా బయటికి పోదు, మన పిల్లి కూడా బయటికి పోదు. అక్కడికి పోతా, నువ్వు అని ఉండాలి, వాళ్ళదానివి, నాకు అప్పు చెప్పారు, నాది పెత్తనం అని. ఒకవేళ అది అడ్డు తిరిగి బుర్రలో తిరిగినా, ఎందుకంటే నువ్వు చెప్పేళ్ళావు అక్క మా ఇల్లు చూస్తూ ఉండని, దాన్ని కడక్కొచ్చి శుభ్రం తీసుకొచ్చి కడిగి ఆడ కట్టేసింది. ఎందుకంటే వచ్చి నాకు నీకు చెప్పాలి, అక్క మీ కుక్క ఆడకపోతే నేను కడిగాను అక్క అని. అబ్బా ఎంత మంచి ప్రేమాన్ని నువ్వు అనాలి. అట్లా కనుక ఈ లోకంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి మనము మంచి ఆలోచన కలిగి, మంచి యథార్థత కలిగి, మంచి నీతి కలిగి, మన మంచి కోరుకున్నటువంటి దేవుని యొక్క సంకల్పం ప్రకారం మనం ఉండగలిగితే మనకు దేవుడు మంచి ప్రవర్తన దయచేయనుగాక. హల్లెలూయా. కనుక ఈ 3వ పాఠంగా మనకు దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలండి. మనుషుల్లో మనం మంచి లేకపోయినా పర్వాలా, బంధువుల్లో మనకి మంచి లేకపోయినా పర్వాలా, దేవుని దృష్టిలో మనం మంచి వారముగా ఉండాలి. మంచి వాళ్ళు ఏం చేస్తారు? నిజాయితీగా ఉంటారు, నమ్మకముగా ఉంటారు. వారి మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. మాట తప్పేవారు కానే కాదండి. ఈ మాట తప్పే విషయంలో మనుషులు చాలా ఈజీగా తప్పేస్తారు మాట. ఆ రోజు వరకు ఏదైనా డబ్బులు తీసుకున్నారు అనుకోండి, అక్క 2 రోజులు ఇస్తానన్నది అనుకో డబ్బులు. ఆ 2 రోజులు అన్నది పోయి 4 రోజులు అయిందనుకో, అమ్మ కొంచెం ఇబ్బందిగా ఉంది డబ్బులు, ఉండక్క ఇస్తా, ఇంకో 2 రోజులు ఆగు. సరే కానీ అమ్మ డబ్బులేగా మళ్ళీ ఇద్దిగాలి, నీకు కూడా ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయిగా. అది నెల అయింది, అక్క అమ్మ డబ్బులమ్మ, అక్క 2 రోజులాగా అక్క ఇస్తా, పని లేదు కదా అక్క. అది సంవత్సరం అయింది, నీ మాట అక్క అమ్మ అనే ఉంటుంది. ఇంకా కొంతమందికి ఉంటుంది అలాగే. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఏందమ్మా నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఎంత రోజులు ఎంత అని అనేకమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. కనుక మనం మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి ఆరాట పడాలండి. ఏదైనా తినాలంటే ఎంత ఆరాటం. దావీదు బిర్యానీ తింటావా? తినవా? నువ్వు పెద్ద తెలివిగలవాడువయ్యా. బిర్యానీ తీసుకొచ్చి తినంటే నేను తినాలి అని ఆరాటం ఎలాగుంటుందో, దేవుని యొక్క మంచి కలిగి ఉండటానికి కూడా మనం ఆరాట పడాలండి. 4వ పాయింట్ మనం చూద్దాం, ఎలాంటి ప్రవర్తన దేవునికి ప్రీతికరమో. 4వ పాయింట్, సత్ప్రవర్తన గలవారమై ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, ఇదే అధ్యాయం 19వ వచనం చదువుకుందామండి. 19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. ఇప్పుడు మనము నమ్మకమైన మన దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన ఆరాధించేవారుగా, ఆయన ఆత్మానుసారంగా జీవించేవారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఇంకా ఏమంటున్నాడు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నప్పుడు మనకు బాధలు రావా? తప్పకుండా వస్తాయి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, లేనిపోయినటువంటి సమస్యలు మన మీదకి ఉపద్రవంలాగా వస్తూనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే ఆ సందర్భంలో
సత్ప్రవర్తన గలవారమై నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మల్ని అప్పగించాలండి. అంటే సృష్టికర్తకు సమస్తము విన్నవించుకునేటువంటి, తెలియపరుచుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలండి. శ్రమ వచ్చిందని ఆ శ్రమను బట్టి మనం ఆలోచన కలిగి ఉండటానికి వీలు లేదు. ఇబ్బందులు వచ్చినాయని ఆ ఇబ్బందులు బట్టి మనం తలంపు కలిగి ఉండటానికి వీలు లేదు. కానీ మనకి ఏ వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా మనం సత్ప్రవర్తన గలవారమై ఉండటానికి తగు మాత్రపు జాగ్రత్తలు కలిగి ఉండేవారమే మనం ఉండాలి. ఆదివారం వచ్చింది, ప్రార్థనకు వెళుతున్నాం, లేకపోతే శుక్రవారం ప్రార్థనకి, లేకపోతే శనివారం ప్రార్థనకు వెళుతున్నాం. మన యొక్క కుటుంబాల్లో ప్రార్థనకు వెళ్లకుండా ఏదో ఆటంకం వచ్చింది, ఆ ఆటంకాన్ని బట్టి ఆగిపోయామనుకోండి, ఆ రోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి మాటలు మనం వినలేనటువంటి వారమై పోతాము. ఆ మాటలు వినలేకపోగా మనకి ఏదో సమస్య, ఏదో బాధ, ఏదో ఇబ్బంది మనకి ఎదురవుతూనే ఉంటుంది. ఇప్పుడు వాక్యం బోధించే మాకు వాక్యము ప్రతి దినములో బోధించకపోతే మాకు శ్రమ. వాక్యాన్ని బోధించకుండా ఆ దినము కనుక మేము గడిపామంటే ఆ రోజు మాకు శ్రమతో సంబంధమై ఉంటుంది, శ్రమతో ఇబ్బందికరమైనటువంటి స్థితి కలిగి ఉంటాం. అందుకనే దేవుని యొక్క శిష్యులు తెలియపరుస్తూ ఉన్నటువంటి మాటల ప్రకారం మనం దేవుని వాక్యాన్ని ఎలాగైతే బోధించాలో మనము కూడా ప్రభు సన్నిధిలో ప్రభు చిత్త ప్రకారము దేవునికి కనపడేటువంటి రీతిగా మనము ఉండాలండి. ప్రభు సన్నిధిలో మనం ఉంటే ఏం పొందుకుంటాం? మంచి మేలులు మనం పొందుకుంటాం, మంచి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, మంచి ఆలోచన, మంచి దైవచిత్తమైనటువంటి ఆలోచనలు మనము ఉంటామండి. ఈ సత్ప్రవర్తన గలవారే ఉన్న విషయంలో యోసేపు గారు సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఆయనకు రాలేదా బాధలో? వచ్చినాయి. నిందలు రాలేదా? వచ్చినాయి. చేయన పాపం తన మీద పడలేదా? పడింది. అయినప్పటికీ ధైర్యంగా ఉన్నాడు. ఎక్కడైతే బందీగా బంధింపబడ్డాడో అక్కడే నా ప్రభువు తనని గణపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో ఇతడు ఈ సభానాథ్ భరేగా చెప్పిందే శాసనం. ఇతడు ఏది చెబుతున్నాడో అది చెయ్యాలి. అమ్మా అక్షయ, అతడు ఏం చెబుతున్నాడో అది చెయ్యాలి. అంత గొప్ప భాగ్యం దేవుడు అతనికి ఇచ్చాడు. అతని మొదటి స్థితి ఏంది? అక్కడ బందీగా బంధింపబడ్డాడు. పనులో శ్రమలు, కుటుంబంలో బాధ్యతలో శ్రమలు, జైల్లో శ్రమలు, అక్కడ కూడా కలలభావం చెప్పడంలో శ్రమలు వచ్చినాయి. తనని అవమానించారు, నిందించారు, హేళన చేశారు. సొంత కుటుంబమే తనని తక్కువగా చూసి చంపాలనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దేవుడు చూస్తూ ఉన్నాడు గనక దేవుడే యేసోపుని ఘనపరిచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని కూడా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బాధలు, ప్రతి సమస్యలు, ప్రతి ఇబ్బందులు, ప్రతి అనారోగ్యము, ప్రతి విధమైనటువంటి సమస్యలు, నా దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన నీవు కలిగి ఉండగలిగితే ఈ క్షణమే దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. సత్ప్రవర్తన కలిగి ఉండే అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. 5వ పాయింట్, చివరి పాయింట్ చూద్దాం. దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన. 5వ పాయింట్, యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందామండి. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడే శ్రేష్ఠుడు. ఆనాడు ధనవంతుడు దరిద్రుడు మనకు తెలుసుగా స్టోరీ. దరిద్రుడు శ్రేష్ఠుడయ్యాడా లేదా? అయ్యాడు. ఎందుకయ్యాడంటే ఆయన యథార్థతను విడిచిపెట్టలేదండి. ఆయన భక్తి కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ తనకున్నటువంటి శరీరపు గాయముల నిమిత్తమైన ప్రభువుని నిత్యము ఆయన కొనియాడుచున ఉన్నాడు. అందుకని ఆయన అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యథార్థముగా ప్రవర్తించేటువంటి వారంగా మనం ఉండాలి. మనం దరిద్రులమైనప్పటికీ దేవుని దృష్టిలో శ్రేష్ఠులమే. కనుక బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే, ఈ యొక్క ఆలోచన మనం జ్ఞాపకం చేసుకొని మనం యథార్థముగా ఎలాగా ప్రభువుని మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నాం,
ఎలాగా ఏ రీతిగా ప్రభువుని గణపరుస్తున్నాం, ఏ రీతిగా ప్రభువుని కొనియాడుచున్నాం, ఏ రీతిగా ప్రభువుకి ఇష్టానుసరమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇంకా ఈ ప్రవర్తన గురించి బైబిల్ చెబుతుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారము ఇవ్వమంటుంది. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో చూడగలిగితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. హల్లెలూయా. అంటే దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటే మన ప్రవర్తన దేవుడు సరళం చేస్తాడు. మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడిపింపు, మన తలంపులు, మన ఉద్దేశాలు సమస్తము దేవునికి ఇష్టమైన రీతిగా ఆయన నడిపిస్తాడని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మన ప్రవర్తన యథార్థముగా ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఇంకా బైబిల్ చదివినటువంటి మాట, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును అంటాడండి, కాచి కాపాడుతూ ఉంటాడు. ఇంకా చూస్తూ ఉంటే ప్రవర్తనకు తగిన ఫలం మనం పొందుకోవాలి. ఇంకా ప్రవర్తన ఆ వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడంటండి. ఈరోజు మనకి వివేకం ఉందా, జ్ఞానం ఉందా, తెలివి ఉందా? ఏ జ్ఞానం? లోక సంబంధమైన జ్ఞానం మనకు అవసరంలా, దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఇంకా నీ ప్రవర్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, నీ ప్రవర్తన ఆధారము చేసుకొనుము, నీ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడని వాక్యము తెలియపరుస్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండనని పరిశుద్ధాత్ముడు తెలియపరిచాడు. దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు వారి నీతి ప్రవర్తన పొందుకొని కలిగి ఉండాలి. రెండవదిగా సువార్తకు తగిన ప్రవర్తన కలిగి ఉండాలి. మూడవదిగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నాలుగవదిగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఐదవదిగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ 5 ప్రవర్తనలు మనలో ఉన్నాయో లేదో ఒకసారి సరిచేసుకొని ఇక నుంచైనా నీతి కలిగి సువార్తకు తగినట్లుగా ఉంచు, మంచి ప్రవర్తన కలిగి ఉండి, సత్ప్రవర్తన కలిగి ఉండి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రవర్తన బట్టి ఆయన ఉన్నతమైనటువంటి కృపలో, ఆయన ఉన్నతమైనటువంటి దయలో, ఆయన ఉన్నతమైనటువంటి కాపుదల్లో దేవుడు మనల్ని నడిపించి బలపరిచి ఆయన యొక్క చిత్తమైనటువంటి ప్రవర్తన దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటిని మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అమ్మా మేడం గారు వచ్చి కూర్చో. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో మోకరించండి. ప్రార్థనలో మోకాల మీదకి వచ్చేయాలి అందరూ. కళ్ళు మూసుకొని ప్రభువుని ఒకసారి అడుగుదాం. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి దేవా. ఇదిగో దేవునికి ఇష్టమైన ప్రవర్తన, దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన మాకు దయచేయని ప్రభువుని వేడుకుందాం. అందరం మోకాళ్ళు వేసి కళ్ళు మూయాలి, అందరూ మోకరించాలి. ఇదిగో ప్రభువా, మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని తెలియపరిచావు. ఆ మంచి ప్రవర్తన మేము కలిగి ఉంటానని మీరు కృప చూపించండి తండ్రి అని వేడుకుందాం. అందరూ మోకాళ్ళ ప్రార్థనకు వచ్చేయాలి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి అందరూ. ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి, మంచి ప్రవర్తన కలిగి ఉంటానని కృప చూపించని ప్రభువుని అడుగుదాం. దావీదు అవి తర్వాత సర్దుతులే, ముందు మోకాల మీద కూర్చో. బ్యాగ్ పక్కన పెట్టు, పక్కన పెట్టు బ్యాగు. ఓయ్ ఇదిగో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని మీరు తెలియపరిచినారు తండ్రి. ఇదిగో పిల్లలేమి పెద్దలేమి అందరూ తండ్రి మీకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటానని కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కళ్ళు మూసుకో, అందరు కళ్ళు మూసుకోండి. తీసే చేతులు తీసేయమ్మా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, గొప్ప దేవుడా మీకే స్తోత్రము తండ్రి. ఇదిగో పరిశుద్ధుడా మీకే స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, మంచి ప్రవర్తన కలిగి ఉంటానికి మీరు కృప చూపించండి తండ్రి, బలపరచండి తండ్రి, తోడుగా ఉండండి. ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థన బట్టి
ఇదిగో దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన మీరు కలిగి ఉండాలని దేవుడు బహుసూటిగా ఒక 5 మాటల ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఇదిగో నీతి ప్రవర్తన కలిగి ఉండాలన్నాడు, సువార్తకు తగిన ప్రవర్తన కలిగి ఉండాలన్నారు, ఇదిగో మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నారు, సత్ప్రవర్తన కలిగి ఉండాలని తెలియపరిచారు, ఇదిగో యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. ఇదంతా కూడా మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరిచాడు. కనుక ఈ దినమున దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ప్రవర్తన మనం కలిగి ఉండటానికి దేవుడు కృప చూపించును గాక, ఆయన నడిపించును గాక, ఆయన బలపరచును గాక. ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టమైందిగా ఉంటే ఆ మనిషిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని పరిశుద్ధాత్ముడు తెలియపరిచాడు. కనుక దేవుని సంకల్పం ఏమైనదంటే తన బిడ్డలందరూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, తన బిడ్డలందరూ వాక్యానుసారంగా జీవించాలని, తన బిడ్డలందరూ వాక్యానికి లోబడి జీవించాలని ఆలోచన దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన చిత్తము జరిగించేవారుగా మనం ఉందాం, ఆయన కృపలో ఎదుగుదాం, ఆయన దయలో ఎదుగుదాం. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. సైన్యములకు అధిపతివైన మా దేవ, మా తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఒక వ్యక్తి ప్రవర్తన గురించి మీరు మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు విన్నప్పుడు మా ప్రవర్తన ఎలాగున్నదని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నీకు ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటానికి కృప చూపించండి తండ్రి. నీతిమంతుని ప్రవర్తన కలిగి ఉంటానికి కృప చూపించండి. ఇదిగోనైనా ప్రభా, మీకు ప్రీతికరమైనటువంటి ప్రవర్తన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మకమైనటువంటి వారుగా ఉండటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో ఈనాడు ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థన బట్టి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, మందిర విషయమై ప్రార్థిస్తున్నాం ప్రభా. వాతావరణం తండ్రి అనుకూలం లేక పని ఆగి ఉంది తండ్రి, చక్కగా పని జరగటాన్ని మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ కాలనీలో ఉన్నటువంటి నీ బిడ్డలు అందరూ ఒక్కసారి వారి యొక్క ప్రవర్తన ఆలోచన చేసుకొని ప్రభు సన్నిధిలో ఎలా ఎదగాలి, ప్రభు సన్నిధిలో ఎలా బలపడాలి, ప్రభు సన్నిధిలో ఎలాగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నది ఆలోచన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు తండ్రి ఎవరెవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, ఇదిగో బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో మాకు తెలిసినటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, దీవించండి ప్రభా. ఈ బిడ్డ శ్రీదేవి యొక్క కుమారుడు తండ్రి, గడిచిన దాని తండ్రి దినముల నుంచి నాయన తండ్రి ఆ బిడ్డకు ఉన్నటువంటి సమస్యను ఆయన తండ్రి మీరు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో వారి కుటుంబాల్లో సాక్ష్యం చెప్పుకునేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో పండు విషయమై ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డ యొక్క కాలు గాయం మీరు నాయన తండ్రి కట్టి నాయన తండ్రి స్వస్థపరిచారు. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, మా మందిరం పక్కనే ఉన్నటువంటి బిడ్డల యొక్క కుటుంబాన్ని దీవించండి. వారికి ఇచ్చిన 3 బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డలకు మంచి నాయన తండ్రి కావలసిన సమస్తము దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో చేస్తున్న పనిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరెవరైతే నీ మాటలు వింటూ వారి కుటుంబాల యొద్ద కూర్చొని ఉన్నారో వారందరినీ కూడా తండ్రి నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ చిత్తమైతే నాయన ప్రభు వారి సన్నిధిలో నిన్ను నాయన తండ్రి స్తుతించి ఆరాధించి ప్రార్థించేటువంటి ఆ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మేము జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యము ద్వారా మా జీవితంలో నీరు కట్టి ఫలించుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మీరు సిద్ధపరిచిన పలహారాన్ని మీరు పరిశుద్ధపరచండి. అది మేము తినుచుండగా శక్తిని, బలాన్ని మీరు మాకు దయచేయమని జరిగినటువంటి ప్రార్థన, మొదటి ప్రార్థన నుంచి ప్రభువా ఇప్పటి వరకు మీరు మహిమతో నింపి అధ్యక్షతగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ తండ్రి వాయించుటకు మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు. ఇంకా చక్కని జ్ఞానంతో మేము నేర్చుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ నాయన తండ్రి వాడుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కృపలో బలపరచండి. ఇదిగో ప్రార్థనలు ఏకీపిస్తున్నామని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి కృప చూపించండి తండ్రి. ఏమైనా సమస్యలుంటే మీ నామములు తీసివేయమని ప్రార్థిస్తూ సమస్త విషయాల్లో మీ తోడు, మీ నీడ, మీ కాపుదల, మీ ప్రేమ, మీ సమాధానము, మీ ఆనందము, మీ సంతోషము, మీ బలము, మీ కృప, మీ కాపుదల, మీ ప్రేమతో నింపి మమ్మల్ని నడిపించమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున, శక్తివంతమైన నామమున, ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆ యొక్క ఆలోచన దేవుడు దయచేసి వారందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన మంచి ప్రవర్తన మనం కలిగి ఉండేటువంటి ఆ మంచి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.